కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఐఎం పార్టీకి భయపడి ఇలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు. ఎన్ని రోజులు భయపడతారు మీ వాళ్ళు? వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు ఇవాళ? అంటే ఆడపిల్లలను నగ్నంగా బతుకమ్మలు ఆడించింది మర్చిపోతారు. వీర బైరాన్పల్లిలో బలిదానాన్ని మర్చిపోతారు. గుండాపల్లిలో బలిదానం మర్చిపోతారు. పరకాలలో 1500 మంది ఊచకొత్తకు వస్తే మర్చిపోతారు. 1000 ఊడల మరి మర్చిపోతారు. చాకలి ఐలమ్మ త్యాగాన్ని మర్చిపోతారు. ఊరుకుల రామకృష్ణరావు త్యాగాన్ని మర్చిపోతారు. కొమరం భీం త్యాగాన్ని మర్చిపోతారు. రామ్జీ గోండ్ త్యాగాన్ని మర్చిపోతారు. కొండా లక్ష్మణ్ బాబూజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకారుల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకారుల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళ భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇయర్ రేపు 17 సెప్టెంబరు ముఖ్యమంత్రి గారు ఓవైసీ ఊడతాడు. పేదల గొంతుగా ఏమని పేదల గొంతుగా? ఏ పేదల గొంతుగా? ఏ పేదలను సేవ చేసిండు ఓవైసీ అనే వ్యక్తి? వాళ్ళ కుటుంబం అడ్డగోలుగా దోసుకుంటుంది వాళ్ళ. అలా హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూలొట్టు మన చేత కాదు, మీ అంత చూస్తా అన్నాడు, మీ సంగతి చూస్తా అన్నాడు. అటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకి పేదల జాగ్రత్త కబ్జా చేసిన వ్యక్తి. అటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళ పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటిదాకా కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఐఎం పార్టీని, మొదటిదాకా తిట్టింది. అంటే అధికారంలో ఎవ్వరుంటే వాళ్ళ సంఖ్యలో వచ్చే పార్టీ ఎంఐఎం పార్టీ, వాళ్ళని సంఖ్యలు వేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17 సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఐఎం పార్టీ, రజాకర్ల దళం పార్టీ ఎంఐఎం పార్టీ, వాళ్ళ కొమ్ము కాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలి. మాకు వీరుడు చూడు సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు కూడా నిజాం మెడల్ వంచిందే సర్దార్ పటేల్. ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం మేము. మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టినాం మేము గుజరాత్ లో. ఈడోడ పడతాం. ఈడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇవాళ ఎంఐఎం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 సెప్టెంబర్ ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో, 15 ఆగస్టును ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం, ఊరు మార్చాం. మా ఆలోచన మార్చుకోం మేము. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం ఖాయం. ఏర్పడ్డ వెంటనే ఘనంగా నిర్వహిస్తాం. ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్టాడుతున్నారు. సర్దార్ పటేల్ విగ్రహం పెట్టురు, ఎవరదన్నారు? పెట్టురు. ఇవాళ మొదదానికేమో అంతమంది విగ్రహాల్లోలి, తర్వాత మన హైదరాబాద్లోలి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు వీకాలిగా, 6 గ్యారెంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయంటే, ఎందుకంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతికి ఉన్నది, ఓటు నోటు కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయాలు మన ఇద్దరం కొట్టాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 17 సెప్టెంబర్ వివాదాస్పదం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైదరాబాద్ ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకు, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రకటించుకోవాలి, చూపెట్టాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. రుణమాఫీ విషయంలో ఎక్కడికెళ్తారు చర్చ చెప్పండి.
ఏ గ్రామానికి పోదామో రండి మాతోని. ఎంతమంది రుణమాఫీ జరిగిందో చెప్తాం మనం. ఎంతమందికి 2,500 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు, ఎంతమంది 10,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, 1,200 రూపాయలు, ఎంతమంది బోనస్ ఇచ్చారు, 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు, తులం గోల్డ్, ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా 5 డిఏలు ఇచ్చారు, ప్రమోషన్లు ఇచ్చారు, 317 విషయంలో మీ ఆలోచన ఏంది? అంటే చర్చ వీటి మీద జరగాలి. ఇవి పక్కదారి పట్టించడానికి వల్ల ఇటువంటి చేయడం మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీ విషయాల్లో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల అని చెప్పి డిమాండ్ చేస్తున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు సిద్దమయ్యాడు. బీజేపీ ఎలా చూస్తారు? ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా, ఆయన పట్టుకుపోయి చేస్తా సీఎం. ఖాళీ కుటుంబం ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉన్నది, హరీష్ రావు ఉన్నారు. నలుగురిలో ఓన్ వచ్చుకోపోయి సీఎం చేస్తే అయిపోయా. ఖాళీ ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి సేమ్ కేసే కదా, సేమ్ లిక్కర్ కేసే, సేమ్ కుటుంబాలే. వీళ్ళ వాళ్ళు దోస్తు అన్నది, వీళ్ళ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి, బంధాలు సంబంధాలు 2 ఉన్నాయి కాబట్టి దీనికి తీసుకపోవడం చేస్తే అయిపోయా.